మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం 0 ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. మనము ఏప్రిల్ ఫస్ట్ క్వార్టర్ ఏవైతే ఏప్రిల్ మే జూన్ ఉందో జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో వాటిలో భాగంగా ఇది థర్డ్ ఎపిసోడ్. మీకు దీంట్లో ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒక 3 కంపెనీలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది JSW ఎనర్జీ. ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాఫిట్ ఉందో 2021, 2022, 2021కి 186 crores వచ్చింది, 2022కి 570 కోట్లు వచ్చింది. TTM అంటే రాబోయే సంవత్సరానికి 825 కోట్లుగా చూపిస్తుంది. తర్వాత క్వార్టర్స్కి వచ్చేటప్పటికి జూన్ 2021లో 89 కోట్లు వచ్చింది, జూన్ 2022 344 కోట్లు, 9 3 27, 9 5 9 4 36, అంటే నియర్లీ 400% రావడం జరిగింది. 356 వస్తే 400%, 4 times వచ్చినట్టు. అయితే మీరు గమనించాల్సింది ఏంటిదంటే నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో దీంట్లో 2 ఉంటుంది, కన్సాలిడేటెడ్, స్టాండ్ అలోన్. కన్సాలిడేటెడ్ అంటేనో JSW గ్రూప్ అంతా కూడా వచ్చే ఇన్కము ఏదైతే ఎనర్జీ ఉందో అది. స్టాండ్ అలోన్ అని అంటే దీని వరకు సంపాదన అనమాట. ఇప్పుడు స్టాండ్ అలోన్ క్లిక్ చేస్తే జూన్లో 201 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 560 కోట్లుగా రావటం జరిగింది. మనం గమనించాల్సింది ఏంటిది, కన్సాలిడేటెడ్ చూసినట్టయితే 344 కోట్లు ఉంది, స్టాండ్ అలోన్ చూసినట్టయితే మనకి అంటే ఒకటి కన్సాలిడేటెడ్ ఒకటి స్టాండ్ అలోన్. అంటే ఇప్పుడు కన్సాలిడేటెడ్లో ఉన్నాం 560 కోట్లుగా మనకి చూపిస్తుంది. మనము మళ్ళీ స్టాండ్ అలోన్ క్లిక్ చేస్తే 344 కోట్లు, ఇది గమనించాలి. తర్వాత ఇది JSW గ్రూపు. పీర్స్కి వచ్చేటప్పటికి ఎనర్జీ అవైతే ఉన్నాయో అవన్నీ చూడొచ్చు. చార్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ వీ షేప్లో తిరిగింది. ఈ టైంలో మీరు చూసుకొని చేయాల్సి ఉంటుంది. అంటే మీరు బై చేసే టైంలో గ్రాఫ్ ఎలా ఉందో చూసుకొని చేయాలి. ఇక తర్వాత ఏం చేస్తుంది అది సోలార్ పవర్. దీనికి ఏవైతే ఉన్నాయో దీని యొక్క ప్రొడక్ట్స్ అనుకోండి. JSW ఈ మధ్య ఇవి కూడా లాంచ్ చేశారు, ఫ్యాన్లు ఇవి కూడా. JSW స్టిల్ MSME మిడిల్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద ఉంది. తర్వాత ఇగో ట్రాన్స్ఫార్మర్స్ రైతుల కోసం ఇవన్నీ అనమాట. ఇవి JSW స్ట్రాంగ్ ఫౌండేషన్, ఐకియాస్ ఫ్లాగ్షిప్ స్టోర్ అండి. ఓహో, నమస్తే ఐకియా. ఇది ఐకియా కూడా JSW వాళ్ళు తయారు చేసింది అటువంటిది. వీళ్ళు ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక మనకు సంబంధించిన ఏవైతున్నాయి JSW స్టీలు. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్తే బాగా డెప్త్గా అంటే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అవన్నీ మనము చూడొచ్చు అన్నట్టు. సింపుల్గా జనరల్గా మనము ఇప్పుడు 3 కంపెనీలు ఉన్నాయి కాబట్టి ముందు దీన్ని JSW గ్రూప్ ఏదైతే ఉందో $22 బిలియన్ గ్రూప్ ఇది JSW ఎనర్జీ. ఇది సింపుల్గా. నెక్స్ట్ వచ్చి యునైటెడ్ స్పిరిట్స్. నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చి యునైటెడ్ స్పిరిట్స్. యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో క్వార్టర్స్ వచ్చి 266 కోట్లు. పోయిన సంవత్సరం 56 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 266, ఇది కూడా 500% వచ్చింది రిటర్న్స్. ప్రాఫిట్ వచ్చి 384 కోట్లే వచ్చింది 2021లో. 2022లో 829 కోట్లు, ఈసారి 1039 కోట్లు వస్తుంది. ఇక తర్వాత పీర్స్కి వెళ్తే సేమ్, అంటే యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్యావరీస్, రాడికో, కైతాన్ అంటే లిక్కర్కి సంబంధించినటువంటిది, వైన్స్కి సంబంధించినటువంటిది. ఇది GM బ్రావరీసు, ఆల్కహాల్ ఏదైతే అసోసియేట్, ఇవన్నీ అంటే ఏంది వాటికి సంబంధించినటువంటి కంపెనీ. చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి కిందికి వస్తుంది. ఎప్పుడైనా కానీ రిజల్ట్స్ ముందు కొన్ని కంపెనీలు బాగుంటాయి, రిజల్ట్స్ వచ్చినాక బాగలేదని పడేస్తారు. కొన్ని కంపెనీలు రిజల్ట్స్ ముందు పెరగవు, రిజల్ట్స్ తర్వాత పెరుగుతాయి. కొన్ని కంపెనీలు రిజల్ట్స్ రాగానే ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. మన పని ఏంటిది, ఇంకా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే బాగా వచ్చినాయో చూసుకొని వెయిట్ చేసి ఆ కంపెనీలని కనుక మనము ఫండమెంటల్గా తయారున్నాయి పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకొని ఒక క్వార్టర్ వరకు మనము అంటే తగినప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు చార్ట్ చెప్పేది ఏంటిది, ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది, టెక్నికల్ చెప్తుంది. టెక్నికల్గా మనం ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఇవి చెప్తుంది.
అది మనము చూడాలి. ఫండమెంటల్ తెలిసిపోయింది, కంపెనీ బాగుందని తెలిసిపోయింది, లాభాల్లో ఉందని తెలిసింది, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కూడా లాభాల్లో ఉంటుందని తెలిసిపోయింది. కాబట్టి మనము ఇక టెక్నికల్గా ఫాలో అయ్యి చార్ట్ని చూసుకోవడం. ఇప్పుడు చార్ట్ డౌన్లో ఉంది, చార్ట్ మంచిగా వీ షేప్లో దిగినప్పుడే మనము దాన్ని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. యునైటెడ్ స్పిరిట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కంపెనీ అయితే బాగుంది. ఇక తర్వాత పోలీక్యాబ్ POLYCAB పోలీక్యాబ్ ఇది చూద్దాం ఇదేంటిదో. ఈ పోలీక్యాబ్ ఏదైతే ఉందో మార్చి 2021కి 882 కోట్లు, మార్చి 2022కి 909 కోట్లు, ఇప్పుడు 1050 కోట్లుగా చూపిస్తుంది. తర్వాత జూన్లో లాస్ట్ ఇయర్ వచ్చి 74 కోట్లుగా రావడం జరిగింది. ఈ సంవత్సరం 220 కోట్లుగా రావడం జరిగింది. 7321 అంటే 300% ఎక్స్ట్రా రావడం జరుగుతుంది పాలీక్యాబ్. దీనికి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, పాలీక్యాబ్ అంటే వైర్లు, మన కేబుల్ వైర్లు అంటే ఎలక్ట్రిసిటీ మనం ఇంట్లో వాడే వైరింగ్ అనమాట. చూద్దాం మనం KEI ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ కేబుల్స్, యూనివర్సల్ కేబుల్స్ దానికి రిలేటెడ్ అనమాట. కాంపిటీటర్స్ డైనమిక్ కేబుల్స్, హిందూ అర్బన్ ఇన్ఫ్రా, అల్ట్రా క్యాబ్. ఇక మళ్ళీ మనము ఏదైతే పాలీక్యాబ్ ఉందో వెబ్సైట్కి వెళ్తున్నాం. ఈ ప్రోడక్ట్స్ ఏంటి? ఇంకో ఫ్యాన్లు, కేబుల్స్, వైర్లు, ఫ్యాన్లు, లైటింగ్ లుమినరీస్, స్విచ్లు, స్విచ్ గేర్లు, సోలార్ ప్రొడక్ట్స్, పంపులు, అప్లియన్సెస్, ఇవన్నీ అనమాట. స్విచ్లు, ఇంకో కేబుల్స్, వైర్లు, స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, లైటింగు, టెలికామ్, అప్లియన్సెస్ అంటే గీజర్లు అవి, తర్వాత స్విచ్ గేర్లు, సోలార్ అంటే ఇంటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, మోటార్లు, పంపులు, ఇవన్నీ కూడా పాలీక్యాబ్ నిత్యావసర వస్తువుల్లో, అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు, అంటే ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఎనీ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు మనం కాకపోయినా వాళ్ళైనా వాడేటటువంటిది. ఇక్కడ 24% మార్కెట్ షేర్ వాళ్ళకు ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ 23 ఉన్నాయి. 60 కంట్రీల్లో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ప్రోడక్ట్స్. 4600 ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, డీలర్లు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. రిటైల్ వాళ్ళు కన్జ్యూమర్స్ వచ్చి 2,05,000 మందికి వీళ్ళు చేయడం జరిగింది. ఇది సింపుల్గా మనం గమనించాలి. ఏవైతే పాలీక్యాబ్ ఉందో మనము చూసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీ యొక్క ఎక్కడుంది, ఏముంది, అవన్నీ మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. మీరు ఇప్పుడు మళ్ళీ మీకు సింపుల్గా చెప్తున్నా, మీరు ఇవన్నీ అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మళ్ళీ మీరేం చేయాలి? ఇవి ఎప్పుడైనా కానీ గ్రాఫ్ చూసుకోవాలి. ఫండమెంటల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ క్వార్టర్ వరకు. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో కొన్ని కంపెనీలు ఉంటాయి. ఈ క్వార్టర్లో బాగా వచ్చినాయి, ఒక 1 year వరకు ఉంటాయి ఎఫెక్టు. కాబట్టి మీరు తగినప్పుడల్లా ఈ షేర్లు కొనుక్కోవాలి. మీరు కొన్న తర్వాత చార్ట్ చూసి కొనుక్కోవాలి. ఒకవేళ తగ్గితే హోల్డ్ చేయాలి, అంతే తప్ప ప్యానిక్ అవ్వద్దు, టెంప్ట్ అవ్వద్దు. ఓకేనా? సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.